హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. అడ్విశేష్ మూవీస్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, స్టోరీ కొత్తగా ఉంటుంది. ఇలా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది అడ్విశేష్ మూవీస్తో తన స్టోరీస్తో సెట్ చేసి పెట్టాడు. దాదాపు 3 years డెకాయిట్ మీద స్పెండ్ చేసి ఈరోజు April 10th మొత్తానికి రిలీజ్ చేశారు. మరి డెకాయిట్ మూవీ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఎలా ఉంది డెకాయిట్? 3 years కష్టపడి ఫస్ట్ శృతి హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన గేమ్స్ ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు అప్పుడు స్టార్టింగ్. తర్వాత మళ్ళీ తప్పుకున్నట్టున్నారు. సో మళ్ళీ మృణాల్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. ఎట్లా అనిపించింది? అడ్విశేష్ సినిమాలో అంటే ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ క్లాస్ మాస్ ఫ్యామిలీస్ ఈ సెక్టార్లు ఉండవు, తేడాలే ఉండవు. అందరూ అంటే చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవచ్చు, ఏదో చూడడానికి వెళ్తున్నామని. అక్కడ కూడా ఏదో ఉంటుంది, నిన్ను సాటిస్ఫై చేస్తుంది, అంతే హ్యాపీగా ఇంటికి వస్తాం. మిగతా హీరోల కంటే మనం ఏమో అంచనాలు పెట్టుకోవాలి, అట్లుంటుందేమో ఇట్లుంటుందేమో, అది చేస్తాడేమో ఇది చేస్తాడేమో అని. లేదంటే ఒక డిసప్పాయింట్మెంట్లు. ఇక్కడ ఏమీ ఉండవు. నువ్వు అంచనాలు పెట్టుకోవు, డిసప్పాయింట్ అవ్వవు. సింపుల్గా కూర్చున్నంతసేపు నిన్ను కూర్చోబెడతారు సీటెడ్జ్. ఇంటర్వెల్కి ఒక మంచి థ్రిల్కు గురి చేయడం, అలాగే ప్రీ క్లైమాక్స్ ఒక అందమైన క్లైమాక్స్. నువ్వు దాంట్లో మేజర్ లాంటి సినిమాలు తీసుకో, లేదా హిట్ లాంటి సినిమాలు తీసుకో, లేదా గూఢచారి లాంటివి తీసుకో, డెకాయిట్ లాంటివే తీసుకో, నీ ఇష్టం, ఏమైనా తీసుకో. నౌ కమింగ్ అప్ టు డెకాయిట్ పైన ఉంది ఒక ప్రేమ కథ, ఓకే సరే, లవ్ స్టోరీ. మరి లవ్ స్టోరీలో ఇంత ఇదేంటి, ఈ తుపాకులేంటి, బుల్లెట్లు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, సరే చూద్దాం అనుకునే టైంకి మొన్న డిసెంబర్లో ఏదో చిన్నది ఏదో రిలీజ్ చేశారు. అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ ఒక ఇది కూడా పోయింది. ఏంటి, ఓకే స్టార్టింగ్ శృతి హాసన్తో చేశారు, ఇందులో ఈమె లేదేంటి, నెక్స్ట్ రిలీజ్ దాంట్లో ఉంటుందా అంటే లేదు, ఆవిడతో పాటు కొంచెం ట్రావెల్ అయ్యారు, తర్వాత ఎందుకో విరమించుకున్నారు, తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు, ఇంతే. నౌ వాట్ హ్యాపెండ్, ఇతను జైల్లో ఉంటాడు, ఒక కేసు లాంటి వాటిలో ఇరుక్కొని జైల్లో ఉంటాడు ఆల్మోస్ట్ ఒక 13 years. తర్వాత ఎవరో అంటే లైక్ అక్కడ ఉండే ఒక జైలు సిబ్బంది తోటి ఖైదీ వల్ల తప్పించుకోవాలనుకుంటాడు. తప్పించుకున్న తర్వాత నెక్స్ట్ దుబాయ్ వెళ్ళడం తర్వాత టాస్క్. సరే తప్పించుకున్నాడు అనుకున్నట్టుగానే జైలు మార్పు దగ్గర. అలాగే భయపడతా దుబాయ్ ఎలా వెళ్ళాలి, ఆ ప్రణాళిక అంతా రచించుకుంటే ఒక 60 లక్షలు అవసరమైంది. దానికోసం ఇప్పుడు డబ్బులు సంపాదించే వేటలో ఉండాలి. అంత ఈజీగా కష్టపడి సంపాదించి వెళ్ళే పొజిషన్లో ఈయన లేడు, ఎందుకంటే తప్పించుకొచ్చాడు కాబట్టి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాంటి లిస్ట్లో ఉంటాడు కాబట్టి హీ హ్యాస్ టు డూ సంథింగ్. ఇంకెక్కడో దొంగతనమో ఏదో చేయాలి. ఈ ట్రావెల్లో తనకి మళ్ళీ తన జూలియట్ కనిపిస్తుంది, అమ్మాయి హీరోయిన్ సరస్వతి, ముద్దుగా ఈయన జూలియట్ అని పిలుచుకుంటాడు. ఎప్పుడో వీళ్ళ ప్రేమ కథ. ఆ టైంలో ఏంటంటే ఈమె అగ్రకులానికి చెందింది, ఇతను తక్కువ కులానికి చెందినవాడు. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నప్పటికీ అసలు ఈ 13 years శిక్ష పడడానికి కారణం ఆ అమ్మాయే. తనే సాక్ష్యం చెప్పుద్ది, దొంగ సాక్ష్యం చెప్పి ఇతను ఇరికిస్తుంది. సో ఇతను దుబాయ్ వెళ్ళే టైంలో ఇంకో టాస్క్ కూడా పెట్టుకుంటాడు, ఈమెను కూడా ఇరికించి ఏదో ఒకటి చేసి నాశనం చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే నన్ను అంత ద్రోహం చేసింది. ఈ 2 టాస్క్ల మధ్య ట్రావెల్ అవుతా ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్, అలాగే ఒక మంచి ఎండింగ్. ఈ అమ్మాయికి ఒక స్టోరీ, తనకు ఆల్రెడీ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్, తన హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్, ఆమెకు 1 కోటి రూపాయలు అర్జెంటుగా కావాలి, 6 ఏళ్ల పాప, ఒక రకంగా వెళ్ళింది. లాస్ట్కి ఒక సాడ్ ఎండింగ్, ప్రేయసి రావే సినిమా టైప్ లాంటి ఎండింగ్, ఈ టైప్ ఆఫ్ స్టోరీ. సరే కథ నార్మల్గానే ఉంది. యాక్షన్ సీన్స్ అంటారా, మనం ఆల్రెడీ ట్రైలర్స్లో టీజర్స్లో చూసాము, చాలా బాగున్నాయి. మరి అడ్విశేష్ రెగ్యులర్ సినిమాల కంటే ఇది ఎలా నిలబెట్టింది అంటే ఖచ్చితంగా నిలబెట్టిందనే చెప్పుకోవాలి. వై బికాస్ ఈ టైప్ ఆఫ్ ప్రేమ కథలు రావడం చాలా అరుదు. అండ్ మనకి ఎప్పుడైనా సరే సాడ్ ఎండింగ్లు చాలామంది ఇష్టపడరు. అంతెందుకు, మన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని, ఉషాకిరణ్ మూవీస్, అది కూడా సాడ్ ఎండింగ్, ఇద్దరు చచ్చిపోతారు, వాళ్ళకి నచ్చదు. రవితేజ సినిమా కూడా ఒకటి ఉంది, అది ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే హీరో చనిపోయినా హీరోయిన్ చనిపోయినా మన వాళ్ళకి ఎందుకో నచ్చదు. వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, లేదా ఒక పెళ్ళితోనో ఇంకా దేనితోనో శుభం కార్డు పడాలి. అలా అలవాటు పడ్డాం మనం కూడా ఎప్పటి నుంచో. సో ఇట్లాంటి ఆడియన్స్ ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని శేష్కి తెలుసు ఆల్రెడీ, హీఈస్ ఎ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్, వెరీ గుడ్ డైరెక్టర్.
అయినప్పటికీ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక క్వశ్చన్ మార్క్ మైండ్లో పెట్టుకొని దాన్ని కన్విన్సింగ్గా ఎండ్ చేసాడు. అండ్ నెక్స్ట్ సుప్రియకు కూడా తెలుసు అన్నపూర్ణ బ్యానర్ పైన సీరియల్ అయినా సినిమాలైనా ఎన్నిట్లోనూ ఈ సాడ్ ఎండింగ్లు ఎవరికి ఇష్టం ఉండవు. సీరియల్ కూడా అంతే, లాస్ట్ కాల్ ఇద్దరు కలుసుకోవాలి, విడిపోతే ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటి దాంట్లో ఈ టైప్ ఆఫ్ క్లైమాక్స్ పెట్టడం, ప్రాణానికి మించి ఖర్చు పెట్టడం, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ వీళ్ళకి తగ్గట్టుగా ట్రావెల్ చేసుకుంటూ బీమ్స్ మ్యూజిక్ అండ్ ఆల్రెడీ స్వతహా సినిమాటోగ్రాఫర్ కాబట్టి డైరెక్టర్ ఆ విజువల్స్ కూడా ఆయన ఇట్లా పట్టుకున్నట్టు తీయడం అండ్ అడ్విషెస్ ఆబ్వియస్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే దీనికి అందించడం, ఎవ్రీథింగ్ ఈ హార్ట్ఫుల్గా అందరూ పనిచేశారు. మంచి సక్సెస్ అయితే వచ్చింది. రైట్. కానీ అంటే ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది, చాలా డిసప్పాయింట్ అయ్యాం. అడ్విషియస్ మూవీస్ ఎలా ఉంటాయో ట్విస్ట్లు కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఇది అలా కొత్తగా ఏం లేదు, జస్ట్ ఒక రొటీన్ లవ్ స్టోరీని తీసుకుని సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎమోషన్స్తో నింపేశారు. ఇంకా కొంతమంది హృదయ కాళీయం అని లేదంటే ప్రేయస్ రావే అని ఇట్లా కామెంట్ చేస్తున్నారు. ఎందుకని ప్రేస్ రావే అనేది కామెంట్ కాదు, ఇట్స్ అన్ అసెట్. దాంతో పోల్చడం అంటే ఆ సినిమాకి రెస్పెక్ట్ పెరిగినట్టే కదా. ప్రేస్ రావే ఇస్ ఎ వెరీ గుడ్ ఫిలిం. హృదయ కాలేయం కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ కూడా చేయొచ్చు అని నిరూపించినటువంటి సినిమా. ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే దాంతో దీంతో పోలుస్తున్నారో వాళ్ళ పోలికలు కూడా సరైనవే యాక్చువల్గా చెప్పాలంటే. బికాజ్ రెండు కూడా ఆర్టిస్టిక్ సినిమాలే. అవి ఆ టైప్ ఆఫ్ కథల్ని జనరేట్ చేయడం, ఆడియన్స్ని కన్విన్స్ చేయడం, హిట్ కొట్టడం అంటే అది నార్మల్ విషయం కాదు. అండ్ ఇక డెకాయిట్ విషయానికి వస్తే వీడికి ఓన్లీ డెకాయిట్ అని చూపిస్తే సాటిస్ఫై అయ్యేవాడేమో. యాక్చువల్గా ఒక ప్రేమ కథ అని పెట్టి ఆ డెకాయిట్ని తీసినా సాటిస్ఫై అయ్యేవాడేమో. డెకాయిట్ ఒక ప్రేమ కథ అనేసరికి వాళ్ళు కరెక్ట్గానే పెట్టారు టైటిల్. వీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు లవ్ స్టోరీ అయినా కానీ లేదంటే ఆ డెకాయిట్కి సంబంధించిన స్టోరీ అయినా కానీ ఏదైనా ఎంగేజింగ్గా లేదు, కొత్తగా లేదు, చూసినట్టే మనం రొటీన్ సినిమాల్లో చూసిన స్టోరీలానే అనిపించింది కొంచెం అనేది వినిపిస్తుంది కదా. నేను ఇప్పటి వరకు అడ్విషియస్ మూవీస్కి ఇటువంటి రివ్యూ కానీ ఇటువంటి మిక్స్డ్ టాక్ కానీ లేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని, స్క్రీన్ ప్లే కానీ లేదంటే ట్విస్ట్లు, ఎస్పెషల్లీ అడ్విషియస్ మూవీలో ట్విస్ట్ల గురించి బాగా మాట్లాడుకునేవాళ్ళు ప్రతి మూవీలో. సో ఈ మూవీకి వచ్చేసరికి ఎందుకో కొంచెం అంటే ఎక్స్పెక్టేషన్ పెంచారా కొంచెం, ప్రమోషన్స్లో కొంచెం ఎక్కువగా చెప్పడం కానీ ప్రమోషన్స్ ఎక్కువ చేయడం, ఈ కొన్ని సినిమాలకి హైప్ బాగా పెంచడం వల్ల వీళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ పెట్టుకోవడం, ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం, ఇట్లా ఏమైనా మిస్ఫైర్ అవుతుందా? ఇప్పుడు దేవదాస్ పార్వతి స్టోరీ తీసుకున్నా ఆ గ్యాప్ ఉంటుంది. సీతారాముల స్టోరీ తీసుకున్న 14 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. నీకు ఎంత కాదనుకున్నా, ఎంత పెద్ద పెద్ద మహామహా సినిమాలు తీసుకున్నా ఉంటుంది, గొప్ప గొప్ప ప్రేమ కథలు అన్నిట్లోనూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ గ్రాండియర్ని దీంట్లో ప్రవేశపెట్టాడు. ఇది వీళ్ళకి ఎందుకో నచ్చల. ద రీజన్ భగ్న ప్రేమికుడు, హీరోని వదిలేసింది, ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చింది, మళ్ళీ వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు, వీళ్ళకి ఆ రొమాన్స్ ఫీలింగ్ రాదు. అండ్ క్లైమాక్స్ అండ్ నెక్స్ట్ లాస్ట్కి ఇతను త్యాగం చేయడం, ఇట్లాంటివన్నీ చూస్తే ఈ ఆడియన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో. కానీ అంటే ఆ రెగ్యులర్ రొట్ట నుంచి బయటికి వస్తే మేబీ దే కెన్ యాక్సెప్ట్. వీళ్ళు కన్విన్సింగ్గానే తీశారు. 1-2 సార్లు చూస్తే నిజంగా ఈ సినిమా చాలా బాగుంది. బాగాలేదు అనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదు అంతే. మేబీ ఇంకా నా లాంగ్వేజ్లో చెప్పాలంటే చూడడం రాలేదంట నేను. అయితే సింగిల్ స్క్రీన్స్కి ఆడియన్స్ వస్తారా రారా అనేది ఇప్పుడు ఈ డెకాయిట్ మూవీతోనే కొంచెం ప్రూవ్ అవ్వచ్చేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ ఇష్యూ ఒకటి కూడా నడుస్తుంది. సో మరి ఇప్పుడు ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళంతా కూడా థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉందా? బంగారంలా వస్తారు. వీకెండ్ మొత్తం కలకల్లాడితే థియేటర్స్ అన్నీ. అండ్ పెద్ద కాంపిటీషన్ కూడా ఏం లేదు, హ్యాపీగా వచ్చాడు. ఈ సీజన్ మొత్తాన్ని అయితే ఫుల్ఫిల్ చేస్తాడు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. వేరే లాంగ్వేజెస్లో కూడా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు పెద్దవి. దురందర్ తర్వాత ఆ మానియా కొనసాగే టైంలో ఇది వచ్చింది, డెకాయిట్ వచ్చింది. వెళ్ళుద్ది కొంచెం, ఈ వీకెండ్ కాదు కదా, నెక్స్ట్ థర్స్డే వరకు అయితే కలకల్లాడు. ఓకే. సో మీకైతే ఎటువంటి మైనస్ అనిపించింది? నాకు ఎక్కడా కూడా మైనస్ అనిపించలేదు. ఇట్లాంటి స్క్రిప్ట్లన్నీ యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ చేసేయడం వాళ్ళకు ఒక ధైర్యం ఉండాలి ముందే. ఏ డైరెక్టర్ కూడా అసలు ప్రజెంట్ చేయడు. పైగా అడ్విషియస్ లాంటి హీరోలకు ఇవ్వడానికి కూడా వీళ్ళు భయపడతారు. అంటే యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, అట్లుంటుందా ఇట్లుంటుందా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ చాలా ధైర్యంగా అటెంప్ట్ చేశారు అండ్ దానికి మించి ఖర్చు పెట్టారు. సో వాళ్ళ అటెంప్ట్ నచ్చింది నాకు. ఓకే. అంటే 3 years ఈ మూవీ మీద పెట్టడం అనేది 3 years అంటే పాపం అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫస్ట్ కొంచెం షూట్ చేసిన తర్వాత మళ్ళీ రీషూట్ చేయాల్సి వస్తే ఆ గ్యాప్ వస్తుంది. సో మా అయితే 2 years అనుకో, 1 year ఎందుకో వేస్ట్ అయిపోయి ఉంటుంది అట్లా ఇట్లా. 2 years ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఓకే. సో ఎంత ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 మీ రేటింగ్?
ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ అంటే 4/5 నేను హ్యాపీగా ఇచ్చేస్తా. ఆ 1 పాయింట్ కూడా ఎందుకు అని అనుకుంటే జస్ట్ ఈ దీన్ని ఏమంటారు, చిన్న లాజిక్లెస్ పాయింట్స్ ఉంటాయి అప్పుడప్పుడు, ప్రతి సినిమాలో ఉంటాయి. డైరెక్టర్ కొంచెం లిబర్టీ తీసుకుంటాడు కొన్ని సీన్స్లో, అంత మించి ఇంకేమీ లేదు. 4/5 హ్యాపీగా ఇవ్వచ్చు. ఇది ది బెస్ట్ మూవీ టు వాచ్ విత్ ఫ్యామిలీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ.